గ్రీన్లాండ్ మీద అమెరికా కన్నేసిన నేపథ్యంలో నాటో సైనిక కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ద్వీపానికి రక్షణ కల్పించేందుకు డెన్మార్క్ మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్వీడన్ దేశాల సేనలు గ్రీన్లాండ్లోకి దిగుతున్నాయి. అవసరమైతే అగ్రరాజ్యంతో యుద్ధానికి సై అంటున్నాయి. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనపై ఈ దేశాలు మండిపడుతున్నాయి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నాటోనే దగ్గరుండి గ్రీన్లాండ్ను అప్పగించేలా చూడాలని, ఆ ద్వీపం తమకు కావాల్సిందే అంటున్నారు. అయితే ఈ దేశాలు అమెరికా సైనిక శక్తిని తట్టుకొని నిలవగలవా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్పై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో కన్నేయటం తెలిసిందే. మాకు గ్రీన్లాండ్ కావాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ ద్వీపాన్ని అప్పగించే ప్రసక్తే లేదని డెన్మార్క్ స్పష్టంగా చెప్పినా ఆయన మంకుపట్టు వేయటం లేదు. చెప్పిన మాట వినకపోతే సైనిక చర్యకు వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నాటో కూటమిలో కీలక పరిణామాలు మొదలయ్యాయి. అమెరికా బారి నుంచి డెన్మార్క్లోని ఈ ద్వీపానికి భద్రత కల్పించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్వీడన్ దేశాల సైన్యాలు గ్రీన్లాండ్ మీద అడుగుపెట్టాయి. తమ దేశ భూభాగాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడేది లేదని డెన్మార్క్ తేల్చి చెప్పింది. అమెరికా సైనిక చర్య నుంచి రక్షణ కల్పిస్తామని పలు నాటో కూటమి దేశాలు హామీ ఇచ్చాయని వెల్లడించింది. ఈ క్రమంలో నాటో కూటమిలోని దేశాలు గ్రీన్లాండ్ మీద అడుగుపెట్టడం సంచలనంగా మారింది. ఈ పరిణామం నాటో కూటమిలో చీలిక లాంటిదని పరిశీలకులు అంటున్నారు. గ్రీన్లాండ్ భద్రత కోసం నాటో కూటమిలోని మిత్రదేశాల సైనిక సహకారాన్ని తీసుకుంటామని డెన్మార్క్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ సైనిక దళాలను గ్రీన్లాండ్కు పంపే ప్రక్రియను మొదలుపెట్టామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తెలిపారు. డెన్మార్క్కు చెందిన భూభాగంపై అమెరికా ఆధిపత్య ప్రయత్నం చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కాగా అమెరికాకు ఇప్పటికే గ్రీన్లాండ్లో ఒక వైమానిక స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అకస్మాత్తుగా సైనిక చర్యను చేపట్టే ముప్పు ఉంది. ప్రస్తుతం దీన్ని ఎదుర్కొనే సన్నాహాలు చేయటంలో డెన్మార్క్ తలమునకలై ఉంది. గ్రీన్లాండ్ పరిణామాలతో నాటో కూటమి అధికార వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. నేరుగా గ్రీన్లాండ్ని ప్రస్తావించకుండా ఆర్కిటిక్ ప్రాంత భద్రతే తమకు ముఖ్యమని నాటో అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నాటో కూటమి దళాల నిర్వహణకు ఏటా అత్యధిక బడ్జెట్ని అమెరికాయే సమకూరుస్తోంది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్లాండ్పై తన వైఖరిని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ అమెరికా నియంత్రణలో ఉంటేనే జాతీయ భద్రతకు, నాటో బలానికి ఉపయోగమని పేర్కొన్నారు. జాతీయ భద్రత పరంగా అలాగే నాటో శక్తిని మరింత బలోపేతం చేయాలంటే గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికా నిర్మిస్తున్న రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్కి ఇది అత్యంత కీలకం. అందుకే గ్రీన్లాండ్ని అమెరికాకు అప్పచెప్పడంలో నాటో ముందుండి నడిపించాలి. ఒకవేళ మనం దీనిని తీసుకోకపోతే రష్యా, చైనా తీసుకుంటాయి. అది నేనెప్పటికీ జరగనివ్వను. అమెరికా సైనిక శక్తి లేకపోతే నాటో ప్రభావవంతమైన రక్షణ శక్తిగా నిలబడదు. లీజుకు తీసుకోవటం లేదా ఒప్పందాలు చేసుకోవటం కాకుండా గ్రీన్లాండ్ పూర్తిగా అమెరికా చేతుల్లోనే ఉండాలని, అంతకంటే తక్కువ స్థాయి రాజీలకు తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. నాటోనే దగ్గరుండి గ్రీన్లాండ్ని అప్పగించేలా చూడాలన్నారు ట్రంప్. If we don't have it, we have a big hole in national security, especially when it comes to what we're doing in terms of the Golden Dome and all of the other things. We have a lot of investments in military. We have got the strongest military in the world, and it's only getting stronger. And you saw that with Venezuela. You saw that with the attack on Iran, with the knocking out their nuclear capability potentially. So, we're talking to NATO. గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్, గ్రీన్లాండ్ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు హైలెవెల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముసెన్, గ్రీన్లాండ్ మంత్రి వివియన్ మోడ్జ్ ఫెల్ట్, అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో వైట్ హౌస్లో కీలక చర్చలు జరిపారు. అమెరికాతో స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా భౌగోళిక సమగ్రత, గ్రీన్లాండ్ ప్రజల స్వయం ప్రతిపత్తిపై రాజీ పడేది లేదని వారు వెల్లడించారు. ఆర్కిటిక్లో చైనా, రష్యా ముప్పుపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనల్ని పూర్తిగా తోసిపుచ్చలేమని అన్నారు. అయితే ప్రస్తుతం గ్రీన్లాండ్లో చైనా ఉనికే లేదని రాస్ముసెన్ స్పష్టం చేశారు. ఇది తక్షణ ముప్పు కాదు. నాటో సభ్యదేశంగా డెన్మార్క్ గ్రీన్లాండ్కి ఆర్టికల్ 5 భద్రతా రక్షణ ఉంది అని గుర్తు చేశారు. And now the situation is entirely different, and of course we have to respond to this.
The big difference is whether that must lead to a situation where US acquire Greenland, and that is absolutely not necessary. I mean, we have the long-lasting diplomatic relation, the longest-lasting diplomatic relation with US. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశం కింద స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగంగా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, తాము అమెరికాతో కలవబోమని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ తేల్చి చెప్పారు. గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ కింగ్డమ్లో భాగంగానే ఉంటారన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. ఆయన ఎవరో తనకు తెలియదని, కానీ అతనికి ఆయనకు ఇది పెద్ద సమస్యగా మారబోతుందంటూ పరోక్షంగా హెచ్చరించారు. యూరోపియన్ కమిషన్ సభ్యురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ గ్రీన్లాండ్కి మద్దతుగా మాట్లాడారు. నిర్ణయం తీసుకునే హక్కు డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకే ఉందని చెప్పుకొచ్చారు. గ్రీన్లాండ్లో నాటో సైనిక దళాల మోహరింపుపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, చైనాలను బూచీగా చూపించి గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను నాటో పెంచుతోందని విమర్శించారు. అత్యంత ఎత్తైన ప్రాంతమైన గ్రీన్లాండ్లో చోటు చేసుకునే పరిణామాలు తమకు కీలకమైనవని తెలిపింది. మరోవైపు గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయంపై అమెరికాలోని తీవ్ర వ్యతిరేకత ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని 75% మంది అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారని CNN నిర్వహించిన సర్వేలో తేలింది. కేవలం 25% మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు సర్వేలో తేలింది. ట్రంప్ సొంత రిపబ్లికన్స్ కూడా గ్రీన్లాండ్ స్వాధీనంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇక డెమోక్రాట్లలో 94% మంది గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో 80% మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటోందని 57% మంది ఆందోళన వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. వెనిజులాపై మిలిటరీ చర్యను 52% మంది వ్యతిరేకించారని పేర్కొంది. కాగా శక్తివంతమైన అమెరికా దళాలను ఎదిరించి డెన్మార్క్ గానీ, నాటో దళాలు గానీ నిలవలేవు. ఈ పరిస్థితిలో గ్రీన్లాండ్ భద్రత గాలిలో దీపంలా కనిపిస్తోంది.